నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం నేను కళ్యాణి ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా నియోజకవర్గంలో 10,000 గృహాలకు సోలార్ ఏర్పాటు చేయడమే లక్ష్యం చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ వెల్లడి పాశ్చాత్య భాషలపై ఉన్న మోజుతో మాతృభాష తెలుగును నిర్లక్ష్యం చేయడం సరికాదు అభిప్రాయం వ్యక్తం చేసిన ప్రముఖ కవయిత్రి కాసల లక్ష్మీ సరోజారెడ్డి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల మౌలిక వస్తువులు కల్పించాలి సిపిఎం జంగారెడ్డిగూడెం పట్టణ కన్వీనర్ పసల సూర్యారావు విజ్ఞప్తి జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం తెలుగు కవుల వేషధారణలో కనువిందు చేసిన విద్యార్థులు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా నియోజకవర్గంలో 10,000 గృహాలకు సోలార్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా తీసుకున్నట్లు చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పేర్కొన్నారు. చింతలపూడిలో సూర్యఘర్ యోజన పథకంపై శుక్రవారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పథకంపై తాను అధ్యయనం చేశానన్నారు. అన్ని కంపెనీలలో ఆంధ్ర ఎంటర్ప్రైజెస్ కంపెనీ ఎంతో సామర్థ్యంగా ఉందన్నారు. ఈ కంపెనీ ద్వారా నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయన్నారు. కావున ఈ కంపెనీని ముందుకు తీసుకెళ్లాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఈఈ పీర్ అహ్మద్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, నాయకులు రావూరి కృష్ణ, చెరుకూరి శ్రీధర్, షేక్ యాకోబు, చిట్టిపోయిన రామలింగేశ్వరరావు, పాతూరి అంబేద్కర్, బొబ్బర రాజపాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ఏదైతే స్కీమ్ ఉందో చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీ ఒక రోల్ మోడల్ ఉండాలని చెప్పి నేను కొన్ని రోజులుగా స్టడీ చేస్తూ వస్తున్నాను. సో నేను ఎస్సీ గారిని లేదా డిఈ గారిని ఏజ్ రిక్వెస్ట్ చేశానంటే ఒక యూనిఫామిటీ తీసుకురావడానికి ఆంధ్ర ఎంటర్ప్రైజెస్ని నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను సార్. సో వాళ్ళు చాలా యాక్టివ్గా ఒక ఎక్స్పీరియన్స్ టీమ్ ఉంది. సో వాళ్ళందరూ కూడా మనం యూటిలైజ్ చేసుకుంటే మన చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీకి మొత్తం కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో 10,000 కనెక్షన్స్ మన టార్గెట్. 10,000 అంటే 10,000 ఇళ్ళ పైన మనము ఈ యొక్క సోలార్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల కలిగే బెనిఫిట్స్ అని చెప్పారు. అంటే మీ యొక్క సర్వీస్ ఏదైతే కనెక్షన్ విషయంలో మీరు ఈ యొక్క బెనిఫిట్స్ చెప్పి అటు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, అలాగే బ్యాంక్స్ నుంచి వచ్చే లోన్ కానివ్వండి, సబ్సిడీస్ మీకు చెప్పి ఎవరి ఇంటి పైన అయితే మీరు సోలార్ కనెక్షన్ని తీసుకొస్తారో దాంట్లో కూడా మీకు ఇన్సెంటివైజ్ చేస్తారు. మరి మీకు చేతినివ్వడానికి కూడా మన ఆంధ్ర ఎంటర్ప్రైజెస్ టీం వాళ్ళు ఇక్కడే లోకల్గా ఉండి కూడా వాళ్ళు చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. మరి వారు ఇచ్చే ఏదైతే మెటీరియల్ ఉందో, ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అవి కూడా క్వాలిటీ బేస్డ్ ఇవ్వాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. నాకు కావాల్సింది మెయిన్గా మరి ఈ యొక్క మంచి ప్రాజెక్ట్ స్కీమ్ వల్ల లోకల్లో మరి కింద స్థాయిలో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎవరైతే మరి ఫినాన్షియల్గా కొంచెం బెనిఫిట్ పొందాలనుకున్నారో వాళ్ళకు కూడా ఒక మంచి అవకాశం. మీరు ఫస్ట్ మీరు తెలుసుకోండి సోలార్ బెనిఫిట్స్ ఏంటో. మీరు ఆ ఇంటి ఎవరైతే యజమానులు ఉంటారో, హౌస్ హోల్డ్ ఉంటారో వాళ్ళని మీరు మోటివేట్ చేయండి, అవేర్నెస్ క్రియేట్ జర్నీలో మరి ఎస్సీ గారు వాళ్ళ స్టాఫ్ కూడా అన్ని రకంగా సపోర్టివ్గా ఉంటారని వారు చెప్పడం జరిగింది. చాలా సంతోషం సార్. పాశ్చాత్య భాషలపై ఉన్న మోజుతో మాతృభాష అయిన తెలుగును నిర్లక్ష్యం చేయటం సరికాదని ప్రముఖ కవయిత్రి కాసల లక్ష్మీ సరోజారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగు భాషా దినోత్సవం పురస్కరించుకొని అమృత భాష అనే శీర్షికతో సరోజారెడ్డి ఒక కవితను రచించారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలుగు భాషా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అదేవిధంగా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. ఏ భాష అయినా నేర్చుకునే హక్కు ఉందని, కానీ మాతృభాష అయిన తెలుగును నిర్లక్ష్యం చేయకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలని సరోజారెడ్డి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా అమృత భాష అనే శీర్షికతో రచించిన కవిత్వాన్ని వినిపించారు. అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలండి. ఈరోజు గిడుగు రామమూర్తి పంతులు గారి జన్మదినం. ఆయన జన్మదినాన్ని ఎందుకంటే వ్యావహారిక భాషలో రచనలు సాగాలని చెప్పేసి తెలుగు కోసం ఎంతగానో కృషి చేసినటువంటి వ్యక్తి. ఈ రోజున మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాము. ఇక్కడ మన వరాల తెలుగు, మన అమ్మ భాష, కమ్మనైనటువంటి తెలుగు భాష నేడు ఏవేవో రంగులు సంతరించుకుంటూ ఉంటుంది. కాస్త కనుమరుగైపోతుందా అనే భయం కూడా అనిపిస్తూ ఉంది. ఎందుకో తెలియదు, వింత పోకడలు వస్తూ ఉన్నాయి జనంలో కూడా. ఎందుకంటే ఎన్ని భాషలు నేర్చుకోవచ్చండి, కానీ ఎందుకు మరి ఇంగ్లీష్ వ్యామోహంలో ఇప్పుడు ఇంగ్లీష్ భాష నేర్చుకోవద్దు అని ఎవరు చెప్పరు. ఇంగ్లీష్ భాషే కాదండి, చాలా భాషలు కూడా మనం నేర్చుకోవచ్చు. అయితే మనం ఇక్కడ మన అమ్మ భాషని, అమ్మతనాన్ని నిర్లక్ష్యం చేయటం అనేది క్షమించరానటువంటి విషయం. ఎందుకంటే తెలుగులో ఎంతెంత సొబగులు, ఎన్ని సొబగులు ఉన్నాయి, ఎంతటి మంచి కవిత్వం ఉంది, ఎంతటి అలంకారాలు ఉన్నాయి. అదేవిధంగా ఆ వ్యాకరణాంశాలు కావచ్చు, ఇవన్నీ కలిపి తెలుగును ఒక అందమైన భాషగా మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. అదేమో ఈరోజు పాశ్చాత్య వ్యామోహంలో దాని రూపురేఖలను కోల్పోతుందేమో అనిపిస్తుంది. మనం ఇక్కడ అమ్మ భాషను ఎప్పుడు కూడా మనం అలక్ష్యం చేయకూడదు. నేను ఆ సందర్భంగా నేను రాసుకున్నటువంటి ఒక కవితను మీ ముందు ఉంచుతానండి. దాని శీర్షిక అమృత భాష. జాబిల్లి రాస్తున్నది ప్రణయ కావ్యం వెన్నెల భాషలో, మేఘమాలిక రచిస్తున్నది హరిత కావ్యం వాన భాషలో, దినకరుడు పఠిస్తున్నాడు గ్రీష్మ కావ్యాన్ని వెలుగుల భాషలో, గాలి అనువదిస్తోంది వసంత కావ్యాన్ని పరిమళాల భాషలో, మరి అమృతధారల్లో ఓలలాడించే అందాల నా తెలుగు భాష ఏది? రామప్ప గుడిమోమున నాగిని అయి నర్తిస్తుందా? భద్రాద్రి రామయ్య చిరునవ్వుల మాటున దాగుందా? గోదారి గలగల్లతో గొంతు కలిపి పాడుతుందా? కృష్ణమ్మ సరసన చేరి కనకదుర్గమ్మ ముక్కెర చూస్తుందా? ఆత్రేయపురం పోతరేకులకు కమ్మదనాన్ని అద్దుతుందా? కోనసీమ సోయగాలకు దిష్టి చుక్క పెడుతుందా? అరకు లోయ అందాలకు మైమరిచిపోయిందా? ద్వారకా తిరుమల గుడి గంటై మోగుతుందా? అమ్మలాంటి తెలుగు భాషకు హారతులిద్దాం రండి, జగతిలోన సాటి లేని మేటి భాష అని నన్నయ తిక్కన ఎర్రనలు గురజాడ తిలక్ శ్రీశ్రీల అక్షర సుమాల మాలలల్లి భాషామ తల్లి గళసీమను అలంకరిద్దాము. తెలుగు భాష కోసం అందరూ కూడా పాటుపడదామని చెప్పేసి తెలుగు ప్రేమికురాలిగా నేను ఒక విధంగా ఈరోజు మీ అందరికీ కూడా నేను వినతి చేస్తున్నానండి. నమస్కారములండి. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం జంగారెడ్డిగూడెం పట్టణ కన్వీనర్ పసల సూర్యారావు విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో శుక్రవారం సూర్యారావు మీడియాతో మాట్లాడారు. పట్టణంలో అస్తవ్యస్తంగా ఉన్న రహదారులను అభివృద్ధి చేయాలని, కుక్కల బెడదను తొలగించాలని, త్రాగునీటి సమస్యను అధిగమించాలని, బైనేరు వంతెన నిర్మాణం తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా శ్రీనివాసపురం రోడ్డు, సుబ్బంపేట రోడ్ల అభివృద్ధి పనులను ప్రారంభించాలన్నారు. పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు వంగ గోపి, స్టాలిన్, సునీల్, సత్తిబాబు పాల్గొన్నారు. ఇప్పుడు వర్షాకాలం సీజన్ వచ్చింది. దీంట్లో భాగంగా మరి డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్త, అలాగే డ్రైనేజీలు బాగా లోతు అవటం వల్ల ఆ దోమల అక్కడ నివసించే అవకాశాలు బాగా పెరిగి ప్రజలకి ఈ రోజున ఏ హాస్పిటల్ చూసినా
వందల సంఖ్యలో జ్వరాలు ఇతర చిన్న వ్యాధులు రావటం ద్వారా హాస్పిటల్ నిండా కనిపిస్తూ ఉన్నారు. మరి దీనికి పరిష్కారంగా ఏదైతే లోతైపోయిన డ్రైనేజీలు ఉన్నాయో ఆ డ్రైనేజీలన్నీ కూడా కింద కాంక్రీట్తో పోసి మెరక చేయటం ద్వారా నీటి నిల్వ లేకుండా చేయొచ్చు. అలాగే ఏదైతే 100 పడకల ఆసుపత్రి ఉందో దాన్ని నిర్మాణాన్ని పూర్తి చేసి వెంటనే ప్రజలందరికీ కూడా వైద్య సదుపాయం చేయించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి పట్టణంలో కుక్కల బెడద గతంలో మారుతీనగరు బాట గంగానమ్మ గుడి ప్రాంతాల్లో మేము ఫిర్యాదులు చేసినప్పుడు ఆ 2 ప్రాంతాల్లో పట్టారు. మిగిలిన పట్టణంలో కూడా అనేక ప్రాంతాల్లో కుక్కల బెడద ఈ రోజుకి చాలా ఎక్కువగా ఉంది. వాటిని కూడా వెంటనే పట్టించి కుక్కల సమస్యని పరిష్కారం చేయాలని, అలాగే ప్రధాన రహదారిగా ఉన్న ఈ రోజుకి శ్రీనివాసపురం రోడ్డు కానివ్వండి, అలాగే సుబ్బంపేట రోడ్డు కానీ, మరి సుబ్బంపేట రోడ్డు అనేది కూడా ఈ రోజున ప్రాధాన్యత ఏదైతే గోకుల తిరుమల పారిజాతగిరి దేవస్థానానికి వెళ్ళి భక్తులందరూ కూడా ఎక్కువ మంది ఆ రోడ్డు ద్వారా వెళ్తూ ఉంటారు. మరి ఆ రోడ్డు నిర్మాణం ప్రారంభించారు కానీ మిగిలిన పని చేయకుండా అస్తవ్యస్తంగా ఉంది. ఆ రోడ్డు శ్రీనివాసపురం రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని, అలాగే ఏదైతే ఇంకా జంగారెడ్డిగూడానికి ఇంకో ప్రధాన రహదారి బైనేరు వంతెన పడిపోయి ఇప్పటికీ 6 సంవత్సరాల పైన అయినా ఈ రోజుకి టెండర్లని రీకాల్ చేస్తున్నాం, ఎస్టిమేట్ పెంచుతున్నామని చెప్తున్నారు తప్పించి దాని నిర్మాణానికి ఏ రకమైన చర్యలు ఇంతవరకు తీసుకున్న దాఖలాలు అయితే ఇప్పటికప్పుడు ఆ టెండర్లు పిలుస్తున్న ఆ దశ నుంచి ముందుకెళ్ళట్లేదు. దాన్ని వెంటనే నిర్మాణం పూర్తి చేయాలని, ఈ రకంగా ఏదైతే పట్టణానికి కనీస సౌకర్యాలు అలాగే ప్రజలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు వెంటనే పూర్తి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా పట్టణంలో చాలా ప్రాంతాలు ప్రధానంగా ఏలూరు రోడ్డు గోతులు మయం అయ్యి పూడ్చినప్పటికీ అది మళ్ళీ చిన్న వర్షానికే గోతులుగా అవుతుంది. అలాగే పట్టణంలో ఇతర ప్రాంతాల్లో కూడా గోతులు అనేది కారుతో పూడ్చపోవటం వల్ల మళ్ళీ ఆ గోతుల్ని రిపీట్ అయిపోతూ ఉన్నాయి. కాబట్టి ఆ గోతుల నిర్మాణం పూర్తి చేయాలని, అలాగే అదేవిధంగా పట్టణంలో మంచినీటి సదుపాయం చాలా ప్రాంతాల్లో సరిగ్గా రావట్లేదు. ప్రధానంగా మన ఈ మసీదు దగ్గర నుంచి ఏలూరు రోడ్లో కూడా మంచినీటి సదుపాయం గత 20 రోజుల నుంచి ఆగిపోయినాయి. వీటిని కూడా పట్టణంలో ఎక్కడైతే ఆగిపోయి ఉన్నాయో మొత్తం ఈ మంచినీటి సౌకర్యాన్ని వెంటనే పునరుద్ధరించాలని కోరుతా ఉన్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో తెలుగు భాషా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా తెలుగు కవుల వేషధారణలో విద్యార్థులు అలరించారు. అదేవిధంగా తెలుగు భాష యొక్క విశిష్టతను వివరిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ కాసర లక్ష్మీ సరోజారెడ్డి మాట్లాడుతూ వాడుక భాషోద్యమ నాయకుడు గిడుగు రామమూర్తి పంతులు జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. తెలుగు భాష నానాటికి కనుమరుగైపోతుందని, తెలుగుతనమే మసకబారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని భాషలు నేర్చుకున్నప్పటికీ మాతృభాషను అలక్ష్యం చేయకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి, తెలుగు ఉపాధ్యాయులు వెంకట్రావు, పూర్ణిమ, అనిత, దీపిక తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలుగు దినోత్సవ శుభాకాంక్షలు. నేను కె సాయి మహిత. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పదనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలబలం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. ఏది ఆ తేనెలూరే తెలుగు భాష అంతరించిపోతుందా? ఒక్కసారి మళ్ళీ పట్టుకొచ్చేద్దాము. ఎందుకంటే అమ్మను మర్చిపోతే మనకు మనుగడ ఎక్కడుంది? ఏ దేశం ఎగినా ఎందుకు అలిగినా ఒకడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపురా నీ జాతి నిండు గౌరవం అని చెప్పేసి ఒక కవి అన్నారు. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా మన తెలుగు భాషని అన్ని చోట్ల కూడా మనం దాన్ని ప్రజ్వల్లే విధంగా చేయాలి. అప్పుడే తెలుగు వారిగా మనకు గౌరవం ఉంది అని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను. నేను
ఎందుకంటే మిగిలిన భాషలు నేర్చుకోవద్దు అని చెప్పేసి ఎవరు చెప్పరు. మనకి మాజీ ప్రధాని ఉన్నారు, ఆయనకి చాలా 18 భాషలు వచ్చు. అయినా తెలుగు యొక్క మాధుర్యాన్ని ఎప్పుడూ కూడా ఆయన మర్చిపోలేదు. తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని ఎక్కడా మర్చిపోలేదు. అలాగే గిడుగు రామమూర్తి పంతులు గారు ఎక్కడో చందోబద్ధంగా ఉండి పామరులకు అర్థం కాని ఆ తెలుగు కాకుండా వ్యవహారిక భాషలో రచనలు చేయాలి, అది ప్రతి ఒక్కరికి కూడా అందాలి అని చెప్పేసి దానికోసమే ఆయన తన జీవితాన్ని అంతటిని కూడా వెచ్చించారు. ఆయన జన్మదినాన్ని ఈరోజు మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇక్కడ ప్రతిభా స్కూల్లో ప్రతి సంవత్సరం కూడా మేము జరుపుతూ ఉంటాము. ఎందుకంటే తెలుగుని మర్చిపోవడం అనేది ఎప్పుడు కాదండి. అంటే మనల్ని మనం మర్చిపోవడం, మన వ్యక్తిత్వాన్ని మర్చిపోవడం, మన తెలుగుతనాన్ని మర్చిపోవడం, తెలుగు జాతిని మర్చిపోవడం. కాబట్టి ఇవేవి వద్దు, అందరం కలిసి కట్టుగా ఆ తెలుగు యొక్క గొప్పతనాన్ని తప్పనిసరిగా మనం అందరం కూడా గుర్తించాలి. దాని గురించిన ప్రాచుర్యం పొందే విధంగా చూడాలని చెప్పేసి అందరికీ కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజు మా ప్రతిభ పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాము. దీనివల్ల మా పాఠశాల యొక్క విద్యార్థులకి తెలుగు భాష పట్ల మక్కువ జరుగుతుంది. ప్రతి ఏటా ఆగస్టు 29న మనం తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాము. ఈ రోజు గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి. ఈయన తెలుగు భాషను వ్యవహార భాష రూపంలో ప్రజలకు ఎంతో చేరువ చేశారు. జంగారెడ్డిగూడెం మండలానికి 100 టన్నుల యూరియాను కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం జీవరత్నం డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో శుక్రవారం జీవరత్నం మీడియాతో మాట్లాడారు. రైతులకు సరైన సమయంలో యూరియా, పురుగుమందులు, ఎరువులు అందించడంలో అటు ప్రభుత్వము ఇటు అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. సరైన సమయంలో సరిపడా ఎరువులు అందక రైతులు నష్టపోతున్నారన్నారు. కావున తక్షణమే రైతులకు కావలసిన యూరియా, పురుగుమందులు, ఎరువులను అందుబాటులో తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులను ఐక్యం చేసి ఉద్యమ బాట పడతామని జీవరత్నం హెచ్చరించారు. ప్రధానంగా మండలంలోని రైతులకు యూరియా, పురుగు మందులు, అలాగే చేలికేసే ఎరువులు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు తీవ్రంగా విఫలమయ్యారని వ్యవసాయ కార్మిక సంఘంగా మేము ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నాం. ఇప్పటికే రైతాంగం సరైన సమయంలో ఎరువులు అందక నష్టపోతూ ఉన్నారు. పంట దిగుబడులు రావని ఓ పక్క అధికారులకి ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వం చిత్తశుద్ధితోటి వ్యవహరించకపోవటం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికే అకాల వర్షాలు కురవడంతో యూరియా కొరతతోటి చేలు సరిగా పంట తయారయ్యే పొజిషన్లో లేదు. అలాగే ఇప్పటికే అనేక రకమైన తెగుళ్ళతోటి పంటలు ఉన్నాయి. వాటికి సరైన నాణ్యమైన పురుగు మందులు ఇవ్వక ఇప్పటికే అగ్రికల్చర్ ఏఓలకి రైతులంతా కూడా దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ కూడా సరైన సక్రమ పద్ధతిలో సరైన మందులు, పురుగు మందులు అందించక ఇబ్బంది పడతా ఉన్నారు. ఒకటి. రెండవది, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించవలసిన ఏదైతే సబ్సిడీలు ఉన్నాయో ఆ సబ్సిడీలు ఇచ్చే విషయంలో చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. అధికారులు కూడా ఆ రకమైన ఎంక్వైరీలు చేసి సబ్సిడీలకి పురుగు మందులు, విత్తనాలు ప్రభుత్వం ద్వారా రావాల్సిన అన్ని విధాల సకల సౌకర్యాలు అందించడంలో విఫలమవుతున్నారని మేము వ్యవసాయ కార్మిక సంఘంగా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అందుకనే ఇప్పటికే గ్రామాల్లో పర్యటించినప్పుడు రైతులు వాపోతా ఉన్నారు, ఎరువులు లేక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. దీని ద్వారా బ్లాక్ మార్కెట్లో యూరియా అమ్ముతా ఉన్నారు అనేది ప్రసారం జరుగుతూ ఉంది. వెంటనే అధికారులు స్పందించాలి. రెండో పక్క రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇప్పటికే చైనా నుంచి తెప్పిస్తున్నామనేది యూరియా చెప్తా ఉన్నారు. ఎప్పుడు తెప్పిస్తారని అంటే 2 నెలలు పడుతుందండి. అంటే ఈ 2 నెలల్లో వ్యవసాయ సీజన్ దాడిపోతే మరి యూరియా కొరత ఎలా తీరద్ది? మరి సమాధానం చెప్పాలి మంత్రి గారు. అందుకనే తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు దృష్టి సాధించి ఈ నెల లోపలనే ఖచ్చితంగా ఏమైనా జంగారెడ్డిగూడెం మండలానికి ఒక 100 టన్నులు యూరియా ఖచ్చితంగా అవసరం అవుతుంది. కాబట్టి అధికారులు స్వతశుద్ధితోటి వ్యవహరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తక్షణమే ఎరువుల కొరతను తీర్చాలని, లేని పక్షంలో రైతాంగం, వ్యవసాయ కార్మిక సంఘం అంతా కూడా సంయుక్తంగా పోరాటాలు నిర్వహించి రైతులు ఎరువుల కోసం ఉద్యమాలు, కార్యక్రమాలు నిర్వహిస్తామని మీడియా ద్వారా అధికారులను, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.
సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ వినాయక చవితి ఉత్సవాలను జరుపుతున్న పాత బస్టాండ్ గణేష్ యూత్ సభ్యులను అభినందిస్తున్నానని పట్టణ ప్రముఖులు జట్టి గురునాథరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న కుర్రువారి వీధిలో గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలలో భాగంగా మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. శుక్రవారం అన్న సమారాధనను ఏర్పాటు చేశారు. ఈ అన్న సమారాధనను జట్టి గురునాథరావు ప్రారంభించి మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుతూ మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఉత్సవాలు జరుపుతున్న గణేష్ యూత్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జట్టి సత్య ఆదిత్యతో పాటుగా పలువురు ప్రముఖులు గణేష్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. అప్పుడే పుట్టిన మరియు నెలలు కావాలని కలలు కంటున్నారా? నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచిస్తున్నారా? ఏ ఏరియాలో నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోలేకపోతున్నారా? ఇంటి నిర్మాణం దగ్గరుండి చేయించుకోవడం ఎలా అని అనిపిస్తుందా? బ్యాంక్ లోన్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియడం లేదా? వీటన్నిటికీ పరిష్కారం సిటీ ప్రాపర్టీస్, జంగారెడ్డిగూడెం. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు సిల్వర్ వోక్స్. ప్లే గ్రూప్ టు 12th క్లాస్ వరకు వన్ స్టాప్ డెస్టినేషన్ సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్. మా సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ఉత్తమ విద్యాబోధన, విశాలమైన AC తరగతి గదులు, మీ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ, అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్స్, మీ చిన్నారుల మేధస్సుకు పదును పెట్టే సృజనాత్మక కార్యక్రమాలు, మానసిక భౌతిక సామర్థ్యాల పెంపు, ఒత్తిడి లేని విద్యా విధానం, అన్ని తరగతులకు డే బోర్డింగ్ వసతి, ఆహార నిపుణుల ద్వారా భోజన ప్రణాళిక, సురక్షితమైన త్రాగునీరు మరియు అంకిత భావంతో పనిచేసే హౌస్ కీపింగ్ సిబ్బంది. అంతర్జాతీయ UCMAS ప్రోగ్రాం కేవలం సిల్వర్ వోక్స్ కే సొంతం. నేడే సంప్రదించండి. సిల్వర్ వోక్స్ ఇంటర్నేషనల్ స్కూల్, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ AI ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్,
వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు వసంతాటి శివాజీ, ప్రశాంతి దంపతుల కుమార్తె శ్రీలత జయంతి సందర్భంగా శుక్రవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగానే పట్నంలోని సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థలో వృద్ధులకు భోజనం అందజేశారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు జెట్టి సత్య ఆదిత్య ముఖ్య అతిథిగా పాల్గొనగా మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు మాట్లాడుతూ చిన్న వయసులోనే శ్రీలతను కోల్పోవటం వారి తల్లిదండ్రులకు ఎంతో బాధాకరమన్నారు. ఆమెను స్మరించుకుంటూ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయడం సంతోషదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, శ్రీనివాసపురం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పోల్నాటి శ్రీనివాసరావు, నాయకులు ప్రత్తిపాటి రాజారావు, జె శ్రీను, తానిగడప రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డి మండలం శ్రీనివాసపురం గ్రామానికి సంబంధించిన వసంతాటి శివాజీ గారి కుమార్తె శ్రీలత అనుకోని కారణాన్ని బట్టి తను మన మధ్యన లేదు. అయినప్పటికీ ఈరోజు ఆమె బర్త్డే సందర్భంగా జంగారెడ్డిగూడెం సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థ ఇక్కడున్న సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ అన్నదాన కార్యక్రమం చేయాలనే ఆలోచనతో పాప శ్రీలత బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పాప మన మధ్య లేకపోయినా తను ఎక్కడున్నా శాంతికరంగా సంతోషంగా ఉండాలని వారి తండ్రి గారైన శివాజీ గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరొకసారి ఆమెని జ్ఞాపకం చేసుకున్న క్రమంలో ఆమె జయంతి వేడుకని ఈ స్వచ్ఛంద సేవా సంస్థ దగ్గర ఏర్పాటు చేయటం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నీయులు మా నాయకులు జెట్టి సత్యాదిత్య గారు, అలాగే శ్రీనివాసపురం వైస్ ప్రెసిడెంట్ గారు ఓల్నాటి శ్రీనివాస్ గారు, వార్డు మెంబర్లు శ్రీను గారు, అలాగే శివాజీ గారు, కొంచెం మాజీ ఉప సర్పంచ్ గారు ప్రతిపాటి రాజారావు గారు, అలాగే వచ్చిన ఇతర పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రతి సంవత్సరం ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని ఆయన ఆలోచనకి పాపని జ్ఞాపకం చేసుకుంటూ కొంతమంది పేద వర్గాలకి సాయం చేయాలని ఒక మంచి ఆలోచనకి మేమందరం కూడా సంతోషిస్తూ పాప ఎక్కడున్నా కానీ తన ఆత్మ శాంతించాలని, అలాగే వారి కుటుంబానికి ఓదార్పు దేవుడు దయచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లాలో డ్వాక్రా సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడం ద్వారా మహిళల సాధికారతకు కృషి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గౌతమి సమావేశ హాల్లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వార్షిక రుణ ప్రణాళిక, డ్వాక్రా సంఘాల జీవనోపాధుల కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నదని, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా అధికారులు తమకు కేటాయించిన లక్ష్యాలను సాధించాలన్నారు. జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఉన్నదని పేర్కొన్నారు. జిల్లాలోని 41,525 స్వయం సహాయక సంఘాలకు గాను 39,396 సంఘాలు 1,688 కోట్ల రూపాయలతో సూక్ష్మ
సూక్ష్మ రుణ ప్రణాళికలు అందించాలని, వారికి రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్డీఏ పీడీ విజయరాజు, వ్యవసాయాధికారి హబీబ్ భాషా, జిల్లా ఉద్యానవన శాఖాధికారి రామ్మోహన్, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చాక్లెట్ మీటింగ్ మీరు ఇంకా అది చేయలేదా? మనం డిఏసీ మీటింగ్ లో రివ్యూ చేసింది ఇదేనా? చాక్లెట్ మీటింగ్ ఎక్స్పోజర్ టు సర్టన్ సంబంధించిన సో నాబార్డ్కి 6 ఉన్నాయి సార్. కాదు నాబార్డ్ ఏం చేయాలి అనుకుంటున్నారు ఈసారి? మీరు ఏం కన్వర్జన్స్ వస్తారు నాబార్డ్తో డిఆర్డీ ఇద్దరికి ఏం కోఆర్డినేషన్ ఉంటుంది? Actually, last year we have entered MOU with SERP madam, so that we can promote the livelihood and training programs. So through FPOs only? No madam. Irrespective of SAG. So under the training programs we have MEDP and LEDP madam, which is like micro entrepreneur development program and livelihood entrepreneur development program. పోలవరం ప్రాజెక్టును శుక్రవారం అంతర్జాతీయ నిపుణుల బృందం సందర్శించింది. సెప్టెంబర్ 1వ తేదీ వరకు వీరు పోలవరం ప్రాజెక్టులోని వివిధ నిర్మాణాలను పరిశీలించనున్నారు. జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో వారు సమీక్షలు నిర్వహిస్తారు. అంతర్జాతీయ నిపుణుల వెంట కేంద్ర ప్రభుత్వ సంస్థల పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను పరిశీలించి జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు సగు సూచనలు, సలహాలు ఈ బృందం ఇవ్వనుంది. అంతర్జాతీయ నిపుణులు రిచర్డ్ డొన్నెల్లి, డేవిడ్ బి పాల్ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. వీరితో పాటుగా కేంద్ర జలశక్తి శాఖ డిప్యూటీ కమిషనర్ గౌరవ్ సింఘాల్, పీపీఏ సభ కార్యదర్శి ఎం రఘురాం, కేంద్ర జల సంఘం అధికారులు సరబ్జిత్ సింగ్ బక్షి, రాకేష్ తోతేజా, CSMRS అధికారులు మనీష్ గుప్తా పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు సిఈ నరసింహమూర్తి, MEIL చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు అంగర పనుల వివరాలను నిపుణుల బృందం అధికారులకు వివరించారు. How we are controlling the verifications for this secondary panel. Before secondary panel, we are keeping one. My only point was we did not wait for such directions. Yes, sir. పురుషులకు దీటుగా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ఉచిత కుట్టు మిషన్ల శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా తెలిపారు. పోలవరం మండలంలోని వింజవరము, కొమ్ముగూడెం, బండావారిగూడెంలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను శుక్రవారం ఉమర్ అలీషా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శిక్షణా తరగతులను ఉపయోగించుకొని మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే అడవులు, వన్యప్రాణులను పరిరక్షించుకోవటం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. అలాగే మొక్కలు నాటడం దినచర్యగా మార్చుకోవాలని సూచించారు. ముందుగా పట్టిసీమలోని అఖండ గోదావరికి ప్రత్యేక పూజలు జరిపి హారతినిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. गंगे देव कृष्णे गोदावरी सरस्वती नर्मदासिंधु कावेरी जले सिंधुलिनं कुरु ओं हिरण्यवर्णां हरिणीं सुवर्णप्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आवाहनं समर्पयामि तां मावह जातवेद लक्ष्मीं गामिनीं यस्यां हिरण्यगामश्रं पुरुषानः भाषावर माట్లాడతారా నేను మాట్లాడుతున్నా రాణి బై కర రాణి రాణి మనం స్వయం సమృద్ధి సాధించగలిగినట్లయితే మన గిరిజన ప్రాంతాన్ని కూడా ఆర్థికంగా ఎంతో అభివృద్ధి సాధించుకోవచ్చు. మనం ఎంతో మారుమూల ప్రాంతం రోడ్డు రవాణా సౌకర్యాలు
లేనటువంటి ప్రాంతాల్లో ఈ విధంగా ఈ శిక్షణ కేంద్రం ద్వారా ఎంతో మంచి బట్టలను కుట్టి పెద్ద పెద్ద పట్టణాల్లో కూడా ఎంతో బట్టలు విలువతో కూడినటువంటి ఆ బట్టల్ని మనం ఇక్కడ తక్కువ ఖర్చుతో మంచి బట్టలు కుట్టుకొని మనం అమ్మగలుగుతున్నాం అన్నట్లయితే మనకి మంచి ఆర్థిక అభివృద్ధి మనలో ఏర్పరచుకోవడానికి అవకాశం కలిగింది. మరి ఈ విధంగా గిరిజన ప్రాంతాలు అన్నీ కూడా అభివృద్ధి చెందితే ఆర్థికంగా భారతదేశం అభివృద్ధికి మంచి మూలస్తంభం కాబడుతుంది. మరి ఈ విధంగా మనం అందరూ కూడా చదువుకోవాలి, అక్షరాస్యత ప్రతి ఒక్కరూ పొందాలి. అదేవిధంగా మనం అడవులు మన భగవంతుడు ప్రసాదించినటువంటి అడవుల్ని నరకకుండా అడవి జంతువుల్ని రక్షణ కల్పిస్తూ మనం ఈ యొక్క పచ్చదనాన్ని నిండుగా ఉండేటట్టుగా మన ప్రాంతాన్ని ఏర్పరచుకున్నట్లయితే మనకి ఎంతో చక్కని ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మనకి ఇక్కడ లభిస్తుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ స్కూల్లో తెలుగు భాషా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా తెలుగు కవుల వేషధారణలో విద్యార్థులు అలరించారు. అదేవిధంగా తెలుగు భాష యొక్క విశిష్టతను వివరిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ పివి వరలక్ష్మి మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి పంతులు జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ఎన్ని భాషలు నేర్చుకున్నప్పటికీ మాతృభాషను అలక్ష్యం చేయకూడదని సూచించారు. ప్రతి ఒక్కరూ తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ పెన్మెత్త సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు. కరుణశ్రీ కాలం 20వ శతాబ్దం. దొరలు దోచలేరు దొంగలెత్తుకబోరు, భాతృజనము లేరు దొంగలెత్తుకపోలేరు, అన్నదమ్ములు వచ్చి పంచుకోలేరు. ఈ విద్యాధనమే ప్రపంచ అభివృద్ధికి మూలం. ధన్యవాదాలు. ఈరోజు మేము తెలుగు భాష చెప్పబోతున్నాము. అమ్మ ప్రేమల స్వచ్ఛమైనది. అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్నా తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో చిరులు దొరలించు మా తల్లి. గలగల గోదారి కదిలిపోతుంటేను, విరవిరా కృష్ణమ్మ పరుగులు పెడుతుంటేను, బంగారు పంటలే పండు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు అమ్మవార్ల దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవారం పురస్కరించుకొని పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారు, నూకాలమ్మ అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవార్లను భక్తులు దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద వేంచేసి ఉన్న ముత్యాలమ్మ అమ్మవారికి ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో అర్చకులు పంచామృత ఏకావర రుద్రాభిషేకాలు జరిపారు. అదేవిధంగా వివిధ రకాల హారతులు, సూర్యచంద్ర, కుంభ, నక్షత్ర, సింహ హారతులు నిర్వహించారు. ఆలయ అర్చకులు కాశీ పండిట్ బ్రహ్మశ్రీ ఆదిత్యమిత్ర నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారు లక్షగాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పంచామృతాలు, పుణ్యనది జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన, మహామంత్ర పుష్పం, సాయం సంధ్యా హారతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి చామర్తి శ్రీరాములు, రాధికా మంగతాయారు దంపతులు 10,116 రూపాయలు, ఎరకారెడ్డి వెంకట్రెడ్డి, సుజాత దంపతులు 5,116 రూపాయలు విరాళంగా అందించినట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా నియోజకవర్గంలో 10,000 గృహాలకు సోలార్ ఏర్పాటు చేయడమే లక్ష్యం. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ వెల్లడి. పాశ్చాత్య భాషలపై ఉన్న మోజుతో మాతృభాష తెలుగును నిర్లక్ష్యం చేయటం సరికాదు. అభిప్రాయం వ్యక్తం చేసిన ప్రముఖ కవయిత్రి కాసల లక్ష్మీ సరోజారెడ్డి. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల మౌలిక వస్తువులు కల్పించాలి. సిపిఎం జంగారెడ్డిగూడెం పట్టణ కన్వీనర్ పసల సూర్యారావు విజ్ఞప్తి. జంగారెడ్డిగూడెం ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం. తెలుగు కవుల వేషధారణలో కనువిందు చేసిన విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.